హౌ డు యూ డయాగ్నోస్ ప్లాంటార్ ఫేషియా? అది గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, స్పాండలో ఆర్థరోపతి కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, అథ్లీట్స్లో కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద కండిషన్. సింపుల్ క్లినికల్ డయాగ్నోసిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. దీనికి పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. బట్ కొన్ని సమయాలలో ఏంటంటే టు రూల్ అవుట్ అదర్ కండిషన్స్, అంటే ఈ ప్లాంటార్ ఫేషియా చుట్టు భాగంలో ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల వస్తుందా ఈ నొప్పి అని తెలుసుకోనికి ఒక సింపుల్ ఎక్స్రే తీయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దానిలో మనకి ఒక చిన్న ఈ క్యాల్కేనియల్ స్పర్, మనం దాన్ని హీల్ స్పర్ అని కూడా అంటాం. ఈ స్పర్ కి ఉన్న వాళ్ళందరిలో కూడా కంపల్సరీ ప్లాంటార్ ఫేషియా ఉండాలని రూల్ లేదు. ఇట్ ఈస్ అసోసియేటెడ్, అంతేగాని దట్ ఈస్ నాట్ ద సోల్ కాజ్ ఫర్ యువర్ ప్లాంటార్ ఫేషియాటిస్. దట్స్ నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అల్ట్రాసౌండ్ ద్వారా కూడా ఏంటంటే ఆ పొర యొక్క థిక్నెస్ మెజర్ చేసి కూడా మనం ప్లాంటార్ ఫేషియాతో బాధపడుతున్నారా లేదని చెప్పొచ్చు. ఇంకా చాలా రెసిస్టెంట్ కండిషన్స్లలో మనకి ఏంటంటే ఏ ట్రీట్మెంట్ పెట్టినప్పటికీ తగ్గకపోతే ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే దానిలో ఏమైనా చీలికలు, మైక్రో టైర్స్, సమ్ ఆస్టోకాండ్రల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మనకి తెలుస్తుంది ఎంఆర్ఐ స్కాన్లో. సో మరి ఈ కండిషన్ ఒక సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్, అంటే మనము ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా చాలా వరకు పేషెంట్ అనేది చాలా వరకు అన్హ్యాపీ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్. అంటే కొన్నాళ్ళకి దానంతట అదే కంప్లీట్గా పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అప్ టు ప్లాంటార్ ఫేషియా. ఐఎమ్ డాక్టర్ రమేష్ గాజుల. Please do subscribe this channel, Panisha Spine Pain Ortho Sleep Center. Thank you.